రామబాణం అనేది గోపీచంద్ హీరోగా, డింపుల్ హయాతి హీరోయిన్ గా 2023లో విడుదలైన ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత గోపీచంద్ దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. రామబాణం సినిమా కథాపరంగా పాత చింతకాయ పచ్చడ్లా ఉన్నప్పటికీ మేకింగ్ మరియు షూటింగ్ లొకేషన్ల పరంగా మాత్రం చాలా భారీగా, ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ వాల్యూస్. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల కథపై ఉన్న నమ్మకంతో గోపీచంద్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్స్తో ఈ సినిమాను నిర్మించారు. స్క్రీన్ పై ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా కనిపించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2 భిన్నమైన నగరాల బ్యాక్డ్రాప్. కథ డిమాండ్ మేరకు సినిమా షూటింగ్ 2 ప్రధాన నగరాల్లో భారీ షెడ్యూల్స్ లో జరిగింది. కోల్కతా షెడ్యూల్. హీరో గోపీచంద్ ఇల్లు వదిలి పారిపోయాక కోల్కతాలో డాన్ గా మారే సీన్ల కోసం అక్కడి ప్రసిద్ధ లొకేషన్లలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి షూట్ చేశారు. అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. హైదరాబాద్ హోమ్ సెట్. జగపతి బాబు ఫ్యామిలీ ఉండే ఇల్లు, ఆర్గానిక్ ఫుడ్ కిచెన్ లొకేషన్ల కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు కొన్ని అవుట్డోర్ విల్లాల్లో షూటింగ్ చేశారు. సినిమా చూసిన కొందరు ఇది ఇల్లా లేక షూటింగ్ లొకేషనా అనేంత లావిష్ గా ఆ సెట్స్ ఉన్నాయి. విదేశాల్లో పాటల చిత్రీకరణ. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన రొమాంటిక్ పాటల కోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్ళింది. గోపీచంద్, డింపుల్ హయాతీల మధ్య వచ్చే డ్యూయట్ సాంగ్స్ ను దుబాయ్ మరియు మరికొన్ని అందమైన ఇంటర్నేషనల్ లొకేషన్లలో షూట్ చేశారు. ఈ పాటల్లో డింపుల్ గ్లామర్, లొకేషన్స్ చాలా రిచ్ గా అనిపిస్తాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్లు. గోపీచంద్ సినిమాల్లో యాక్షన్ చాలా ముఖ్యం కాబట్టి ఫైట్ మాస్టర్స్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేశారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్, అలాగే గుడి బ్యాక్డ్రాప్ లో వచ్చే హోమం ఫైట్ కోసం భారీగా జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగించి చాలా రోజుల పాటు రాత్రింబగళ్ళు షూట్ చేశారు. గోపీచంద్ కత్తిపట్టి చేసే ఫైట్స్ కోసం సెట్స్ లో ప్రత్యేకంగా డూప్స్ లేకుండా ఆయనే స్వయంగా రిస్కీ షాట్స్ చేశారు. సీనియర్ నటీనటుల డేట్స్ అడ్జస్ట్మెంట్. ఈ సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ సుందర్, నాజర్, సచిన్ ఖేడేకర్ వంటి భారీ తారాగణం ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావడం వల్ల అందరి డేట్స్ ఒకేసారి మ్యాచ్ చేసి హైదరాబాద్లో పెద్ద ఫ్యామిలీ సీన్స్ షూట్ చేయడం మేకింగ్ పరంగా ప్రొడక్షన్ మేనేజర్లకు పెద్ద టాస్క్ అయిపోయింది. అయినప్పటికీ దర్శకుడు శ్రీవాస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్డ్ షెడ్యూల్స్తో షూటింగ్ పూర్తి చేశారు. రామబాణం సినిమా కథ సీరియస్ ఫ్యామిలీ సెంటిమెంట్ మరియు యాక్షన్ చుట్టూ తిరిగినప్పటికీ తెర వెనుక షూటింగ్ సెట్స్లో మాత్రం గోపీచంద్, జగపతి బాబు మరియు వెన్నెల కిషోర్ల కాంబినేషన్లో చాలా సరదా విశేషాలు జరిగాయి. గోపీచంద్, జగపతి బాబుల రియల్ బ్రదర్లీ బాండ్. లక్ష్యం సినిమా తర్వాత గోపీచంద్, జగపతి బాబు మళ్ళీ అన్నదమ్ములుగా నటించిన సినిమా ఇది. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్లోనూ మంచి స్నేహం ఉండటంతో సెట్లో అన్నదమ్ముల కంటే ఎక్కువ ఫ్రెండ్స్లా అల్లరి చేసేవారట. సీరియస్ సెంటిమెంట్ సీన్స్ షూట్ చేసేటప్పుడు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వు ఆపుకోలేకపోయేవారట. జగపతి బాబు సెట్లో జోకులు వేస్తూ గోపీచంద్ను విపరీతంగా నవ్వించేవారట. దీనివల్ల కొన్ని సీన్లకు చాలా టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని దర్శకుడు శ్రీవాస్ సరదాగా చెప్పారు. వెన్నెల కిషోర్ ఐఫోన్ కామెడీ. సినిమాలో వెన్నెల కిషోర్ హీరోయిన్ డింపుల్ హయాతీకి బంధువుగా కాస్త గడుసు పాత్రలో కనిపిస్తాడు. షూటింగ్ గ్యాప్లో వెన్నెల కిషోర్ సెట్లో ఉన్న నటీనటులందరినీ తన ఐఫోన్తో రకరకాల ఫన్నీ ఫిల్టర్స్ పెట్టి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆట పట్టించేవాడట. ముఖ్యంగా గోపీచంద్ లాంటి సీరియస్ హీరోను కూడా ఆ ఫిల్టర్లతో నవ్వించి సెట్లోని ఒత్తిడినంతా దూరం చేసేవాడని చిత్ర యూనిట్ చెప్పింది. కలకత్తా వీధుల్లో గోపీచంద్ క్రేజ్. కోల్కతాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సీన్లు షూట్ చేశారు. అక్కడ లోకల్ తెలుగు ప్రజలతో పాటు గోపీచంద్ హిందీ డబ్బింగ్ సినిమాలను యూట్యూబ్లో చూసే నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో షూటింగ్ స్పాట్కు వచ్చేవారట. గోపీచంద్ను మాస్ హీరో అంటూ అక్కడి జనాలు అరుస్తుంటే గోపీచంద్ మాత్రం చాలా సిగ్గుపడుతూ వారికి నమస్కారం పెట్టేవారట. ఇది చూసి సెట్లోని మిగతా నటీనటులు మన హీరో రేంజ్ కలకత్తా దాటిపోయింది అంటూ కామెంట్లు చేసేవారట. ఆర్గానిక్ ఫుడ్ వర్సెస్ లంచ్ టైం హంగామా. సినిమాలో జగపతి బాబు పాత్ర స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆహారం వండించి హోటల్స్ నడుపుతుంటుంది.
సెట్లో కూడా ప్రొడక్షన్ టీం కథకు తగ్గట్టుగా ఆర్గానిక్ వంటకాలని కొన్ని సీన్ల కోసం రెడీ చేసేది. అయితే లంచ్ టైం అవ్వగానే జగపతి బాబు, గోపీచంద్, ఖుష్బూ అంతా కలిసి ఆ వంటకాలని రుచి చూస్తూ సినిమాలో ఆరోగ్యం గురించి లెక్చర్లు ఇస్తున్నాం కాబట్టి మనం కూడా ఇవే తినాలి అంటూ ఆర్గానిక్ ఫుడ్ పైనే కామెడీగా చర్చలు పెట్టేవారట. డింపుల్ హయాతి డాన్స్ ప్రాక్టీస్ తిప్పలు. సినిమాలోని మాస్ మరియు మెలోడీ సాంగ్స్ కోసం డింపుల్ హయాతి చాలా స్పీడ్గా డాన్స్ స్టెప్స్ వేయాల్సి వచ్చింది. కొరియోగ్రాఫర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని ఫాస్ట్ స్టెప్స్ వేస్తున్నప్పుడు ఆమె బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే గోపీచంద్ వెంటనే పట్టుకొని కాపాడేవారట. డాన్స్ అంటే ఫైట్ కంటే కష్టంగా ఉంది బాబోయ్ అంటూ డింపుల్ అనడం, దానికి గోపీచంద్ నా యాక్షన్ సీన్స్ కంటే నీ డాన్సే బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇవ్వడం సెట్లో రోజు సరదాగా సాగేది. రామబాణం సినిమా భారీ బడ్జెట్తో కలర్ఫుల్గా తెరకెక్కినప్పటికీ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ మరియు ప్రొడక్షన్ టీం కొన్ని కీలకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవుట్డేటెడ్ కథను నేటి ట్రెండ్కు మార్చడం. దర్శకుడు శ్రీవాస్ నమ్ముకున్న కథ 90ల నాటి పాత ఫ్యామిలీ ఫార్ములా. కథనంలో మార్పులు. నేటి ఆధునిక ప్రేక్షకులకు పాతకాలపు అన్నదమ్ముల సెంటిమెంట్ బోర్ కొట్టకుండా దానికి ఆర్గానిక్ ఫుడ్ అనే సరికొత్త సామాజిక అంశాన్ని జోడించారు. పాత కథకు కొత్త కోణాన్ని అద్ది స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్గా మార్చడం కోసం రైటింగ్ టీం చాలా రోజులు స్క్రిప్ట్ వర్క్ చేయాల్సి వచ్చింది. బిజీ ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్మెంట్. ఈ సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ సుందర్, నాజర్, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ లాంటి ఒక పెద్ద తారాగణమే ఉంది. వీరంతా ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు. వీరందరూ ఒకే ఫ్రేమ్లో ఉండే భారీ ఫ్యామిలీ సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. షెడ్యూల్ మేనేజ్మెంట్. ఒకరి డేట్స్ దొరికితే మరొకరి డేట్స్ కుదరకపోవడంతో షూటింగ్ ప్లాన్ చేయటం ప్రొడక్షన్ టీంకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కోసారి అందరి కాంబినేషన్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. కోల్కతా లైవ్ లొకేషన్లలో షూటింగ్ ఇబ్బందులు. హీరో ఫ్లాష్ బ్యాక్ సీన్ల కోసం కోల్కతా నగరంలోని రద్దీ ప్రాంతాలను ఎంచుకున్నారు. ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్. ముఖ్యంగా హౌరా బ్రిడ్జ్ మరియు పాత బజార్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జనాన్ని నియంత్రించడం చాలా కష్టమైంది. గోపీచంద్ మాస్ యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో పగటిపూట షూటింగ్ ఆపేసి అర్ధరాత్రి వేళల్లో పర్మిషన్లు తీసుకొని రీషూట్ చేయాల్సి వచ్చింది. భారీ బడ్జెట్ మరియు మార్కెట్ ఒత్తిడి. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఆర్థిక భారం. గోపీచంద్ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ ఆయన మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ బడ్జెట్ను ఈ సినిమాపై పెట్టారు. సినిమా బడ్జెట్ అంచనాలు దాటిపోతుండడంతో లావిష్నెస్ తగ్గకుండా అదే సమయంలో ఖర్చును నియంత్రించడం నిర్మాతలకు ప్రొడక్షన్ పరంగా పెద్ద ఛాలెంజ్గా నిలిచింది. రామబాణం సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద డిజాస్టర్గా నిలిచింది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ వస్తుందని ఆశించిన ట్రేడ్ వర్గాలను, ప్రేక్షకులను ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. దీని ఫలితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారీ నష్టాలు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ థియేటర్లలో కనీసం 5 నుండి 6 కోట్ల షేర్ వసూలను కూడా సాధించలేకపోయింది. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు మిగిలాయి. సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడమే. 90ల నాటి పాత చింతకాయ పచ్చడి లాంటి కథను, రొటీన్ సెంటిమెంట్ను నేటి తరం ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. రొటీన్ టేకింగ్. కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ లావిష్ ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ బలమైన సీన్లు ఏవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ రామబాణం గురి తప్పింది.